సో ప్రచారంలో భాగంగా పట్టాభద్ర దగ్గరికి వెళ్తారు, జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో అంటే ఎంప్లాయీస్ కలిసినప్పుడు కానీ, నిరుద్యోగులు కలిసినప్పుడు కానీ, ఉద్యోగులు కలిసినప్పుడు కానీ అంటే వాళ్ళ నుండి ఏమేమి స్పందన వస్తుంది, ప్రభుత్వం నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు. అంతే కదా, వాళ్ళ హక్కులు ఎక్కడ ఎవరైనా కానీ వాళ్ళ హక్కులు, వాళ్ళ ప్రమోషన్. ఈరోజు ఎక్కడ చూసినా అవుట్ సోర్సింగ్ కంపెనీల బతికేయడానికి కాంట్రాక్టు, ప్రభుత్వం, ఈ రెండింటికి సపరేట్గా అవుట్ సోర్సింగ్ కోసమే ఒక కార్పొరేషన్ని క్రియేట్ చేసే ఆలోచన 15 రోజులకి నడుస్తుంది. కాబట్టి ఇవన్నిటిపైనే మా పోరాటం. ప్రభుత్వం, పబ్లిక్ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఒక వాణిని మనం వినిపించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు నా దిక్కే నాకు ఫేవర్గా ఉండాలని నేను అనుకుంటున్నా. అది వాళ్ళ బాధ్యత ఈసారి. ఓకే, ప్రభుత్వ తీరు చూస్తుంటే ఒకవైపు ఆర్థిక పరిస్థితి గురించి చెప్తున్నారు, మరోవైపు గ్యారంటీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వం చేసే అవకాశం ఉంటే ఏమైనా కనిపిస్తూ ఉందా? ఏం చెప్తారు? 20,000 కోట్లు అప్పు చేసినాం కదా మనము. అది దేనికోసం చేసినాం? ఈరోజు మీరు దేని సాధించారు? ఈరోజు నీకు నిజంగా చేయాలనుకుంటే నువ్వు ఐఆర్బి సంస్థకి ఇచ్చిన రింగ్ రోడ్డు క్యాన్సిల్ చేసాను. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, నువ్వు నీ వనరులు పెంచుకోవడానికి, నీ సంపాదన పెంచుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల దిక్కు మీరు చూస్తలేరు. ఆ మార్గాల దిక్కు ఆలోచన చేస్తారు. అప్పు తెచ్చుడు ఈజీ, కట్టుకుంటే పబ్లిక్ మీద చేస్తాము, టైం వస్తే దాటిపోతాం అనే ఆలోచన పెట్టుకున్నారు. కానీ ఆర్థిక వనరులు ఏ విధంగా మనం పెంచుకోవాలి అనే ఉద్దేశంగా ప్రభుత్వం పోతే బాగుండేది. ఆ దిశగా ప్రభుత్వం ప్రయాణం చేస్తలేదు.